పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తమిళ్ దర్శకుడు అట్లీతో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఐకాన్ అనే ఊహాగానాలు వస్తున్నాయి. గతంలో అల్లు అర్జున్ ఆపివేసిన సినిమా పేరు కూడా ఐకాన్ అని గుర్తుంచుకోవాలి. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ పుష్ప 2 సినిమాతో భారీ రికార్డులు సాధించి ఇండియా వైడ్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. దీంతో బన్నీ నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ తమిళ్ డైరెక్టర్ అట్లీతో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుందని అనౌన్స్మెంట్ వీడియోతోనే చెప్పేశారు. అప్పట్నుంచి అట్లీ, అల్లు అర్జున్ సినిమాపై బోలెడన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో 5గురు హీరోయిన్స్ ఉంటారని టాక్ నడుస్తుంది. ఇందులో అల్లు అర్జున్ డబుల్ యాక్షన్ అని హీరో, విలన్ ఇద్దరూ బన్నీనే అని అంటున్నారు. తాజాగా ఈ సినిమాపై మరో టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్, అట్లీ సినిమా టైటిల్ ఇదే అని టాక్ నడుస్తుంది. జయప్రకాష్ రెడ్డి సినిమాలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా? సినిమాల్లోకి ఎలా వచ్చారంటే, అల్లు అర్జున్, అట్లీ సినిమా టైటిల్ ఐకాన్ అని టాలీవుడ్లో రూమర్ వినిపిస్తుంది. గతంలో అల్లు అర్జున్ వకీల్ సాబ్ డైరెక్టర్ వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే టైటిల్తో ఒక సినిమాని ప్రకటించాడు. ఆ సినిమా అనౌన్స్ చేశారు కానీ ముందుకెళ్లలేదు. ఆ సినిమా అక్కడితోనే అయిపోయింది. ఇప్పుడు బన్నీ ఆ టైటిల్తోనే రాబోతున్నాడట. ఎలాగో ఇప్పుడు బన్నీ ట్యాగ్ ఐకాన్ స్టార్ కాబట్టి ఐకాన్ అనే టైటిల్ పెడితే జనాల్లోకి సినిమా ఇంకా ఎక్కువగా వెళ్తుందని భావిస్తున్నారు. మరి అధికారికంగా టైటిల్ ప్రకటించేదాకా ఎదురుచూడాల్సిందే. హెన్రిచ్ క్లాసెన్తో యాంకర్ వింధ్య. ఫోటోలు. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ సినిమా టైటిల్ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన కోసం మనం ఎదురు చూడాల్సిందే.